ఏ పని మొదలు పెట్టినా ఆపొద్దు, మధ్యలో వదిలిపెట్టొద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయటమే మనిషి పని. పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. మంచి పుస్తకాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెడ్డ పుస్తకాలు చదవటం వల్ల ఉపయోగం ఉండదు. మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడవుతాడు, కానీ జన్మతోనే కాడు. ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకు, అన్ని పనులు చెడగొట్టుకున్నవాడవుతావు. వేరే వారి తప్పుల నుండి పాఠాలు నేర్చుకో, ఎందుకంటే అన్నిటినీ సొంత అనుభవంతో నేర్చుకోవటానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికయే నీ మిత్రులను కానీ నీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. ఒక్క ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న ప్రయోజనం నుంచి వెనకంజ వేయొద్దు. మన మీద మనకుండే నమ్మకం శత్రువులను భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువుల బలాన్ని పెంచుతుంది. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావనలే భగవంతుని స్వరూపం. మీ మనసే దేవాలయం. ఈ ప్రపంచంలో రెండు ప్రలాభమైనవి, తిరుగులేని శక్తులు. ఒకటి యువశక్తి, రెండవది ఆడిదాని అందం.